ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే పుష్పపై ఫైర్ అయిన తెలంగాణ సీఎం అలియాస్ రేవంత్ రెడ్డి. దీని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. పుష్పపై ఫైర్ అయిన అల్లు అర్జున్పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటిగా ఒక సినీ హీరో గురించి ఫస్ట్ టైం అసెంబ్లీ చరిత్రలోనే ఫస్ట్ టైము ఒక సినీ హీరో గురించి చర్చ జరిగింది. ఏ విధంగా చర్చ జరిగింది, ఎందుకు చర్చ తీయడానికి కారణాలు ఏంటి మనకు తెలుసు. పుష్ప 2 మనకి డిసెంబర్, దానికి ముందుగా 4వ తారీఖు నైట్ 9:30కి బెనిఫిట్ షోకి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. సామాన్య కుటుంబం తన ఫ్యామిలీతో 4 టికెట్లు బుక్ చేసుకొని 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళింది. అయితే అక్కడ సినిమా చూడడానికి అల్లు అర్జున్ మనకి సినిమా చూడడానికి వచ్చాడు. అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. బాలుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ విషయంపై తెలంగాణ సీఎం అసెంబ్లీలో ఫైర్ అయ్యాడు అనమాట. అల్లు అర్జున్ కూడా ఒకరోజు అరెస్ట్ చేశారనమాట. ఫైర్ అయ్యాడు. ఎందుకు ఫైర్ అయ్యాడు? అయితే మనకి తెలంగాణ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనట్లేదు అనమాట. ఓవేసీ ఒక ప్రశ్న వేశాడు. రేవతి అనే సంజయ్ థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది, ఒక సినీ హీరోని అరెస్ట్ చేశారు, ఆ కేసు ఎక్కడి దాకా వచ్చిందని అడిగితే దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యుతూ కూడా చాలా బాధపడ్డాడు, ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు అనమాట. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపే, సామాన్య ప్రజల వైపే చట్టం తన పని తాను చేసుకుంటుందని పూర్తి సంకేతం ఇచ్చాడు అనమాట. తెలంగాణ సర్కార్కి, యావత్ దేశ మొత్తానికి సర్కారు మొత్తం ప్రజల వైపే ఉంటుంది, ఒక పెద్ద హీరోకి కానీ పెద్ద సినీ ఇండస్ట్రీ కానీ సపోర్ట్గా ఉంటుందని రేవంత్ రెడ్డి మాటల తీరుని బట్టి చూస్తే ఈరోజు అర్థమైంది. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా సంజయ్ థియేటర్కి బెనిఫిట్ షో చూడటానికి అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు. ఆ థియేటర్ యజమాని వాళ్ళు లేఖ రాశారు. ఈ థియేటర్కి 4వ తారీఖు నైట్ హీరోయిన్లు వస్తారు, మాకు పర్మిషన్ ఈయనంటే పోలీసులు పర్మిషన్ లేదు, ఓన్లీ హీరోయిన్లు చూడటానికి పర్మిషన్ లేదు, బెనిఫిట్ షోకి మాత్రమే పర్మిషన్ అని మరో లేఖ రిలీజ్ చేశారు. అయితే ఈ లేఖని ఏమాత్రం లెక్క చేయకుండా హీరోయిన్లకి రావడానికి పర్మిషన్ ఇచ్చారనమాట థియేటర్ వాళ్ళు. అయితే అనుకున్నట్టుగానే థియేటర్కి అల్లు అర్జున్ ఎప్పుడు 20 సంవత్సరాల పాటు ఎప్పుడు ఆ సంజయ్ థియేటర్కే వస్తాడు అనమాట. అయితే అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ వస్తాడని థియేటర్ యజమాని ముందు ప్రసారం చేస్తుంటారు. అక్కడికి 4-5 థియేటర్లు, ఆ చుట్టుపక్కల 4-5 థియేటర్లు ఉంటాయి అనమాట. ఆ థియేటర్లో వాళ్ళందరూ హీరో వచ్చాడు, హీరోని చూడాలనే ఆతురతో చాలా మంది ఆ థియేటర్ దగ్గరకు వచ్చారు, సంజయ్ థియేటర్ దగ్గరకు వచ్చారు. అయితే హీరో వస్తూ ఆ ఫ్యాన్స్ను కృషి చేస్తూ చేతులు ఊపటం, అలాగే థియేటర్లో కూర్చున్నాడు. సినిమా దాదాపు 12 ఈ తొక్కిసలాట్లో బౌన్సర్లు దాదాపు 20 మంది వచ్చారు హీరోతో పాటు. బౌన్సర్లు అందరూ ఈ అభిమానులే హీరో మీద హీరోని చూడాలని పడ్డారు. బౌన్సర్లు అందరూ నెట్టడం వల్ల ఆ తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి గారు బాగా ముక్తకంఠతో చెప్తున్నారు అనమాట. అలాగే థియేటర్ ఏసీపీ వచ్చి పరిస్థితి చేయి దాటిపోయింది, మహిళ చనిపోయింది, రేవంత్ రెడ్డి మహిళ తొక్కిసలాట్లో సరిపోయింది, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అల్లు అర్జున్ నేను ఎక్కడి నుంచి వెళ్ళను, సినిమా చూడాలి అనే ముక్తకాడితో చెప్పాడు. ఆయన సిటీ కమిషనర్ కూడా దీనిపై స్పందించిన సిటీ కమిషనర్ కూడా పోయి అడగడానికి అయితే థియేటర్ యజమాని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో డీజీపీ అంటే ఐఆర్ఎస్ అధికారి డీజీపీ అక్కడ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. అక్కడ కూడా డీజీపీ అట్టకేలకు అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ అడిగితే ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్, మీరు ఎక్కడి నుంచి ఉండటానికి వీల్లేదు, పరిస్థితి చేయి దాటిపోయింది, ఎక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు వెళ్ళాల్సిందని ముక్తకంఠతో చెప్పడంతో డీజీపీ చెప్పడంతో అక్కడ నుంచి మనకి అప్పుడు అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ వెళ్తూ చేతులు ఊపుతూ ఫ్యాన్స్ను కృషి చేస్తూ చేతులు ఊపుతూ ఆయన కారులో అభివాదం చేస్తూ వెళ్ళాడని ఇవన్నీ నేననే మాటలు కావు, రేవంత్ రెడ్డి స్వయాన సీఎం మాటలను ఈరోజు సాక్షాత్ అసెంబ్లీలో జరిగిన సంభాషణ అన్నమాట. ఏమంటే తెలంగాణ సర్కారు దాదాపు సినీ ఇండస్ట్రీకి మేము సపోర్ట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా సపోర్ట్ ఇచ్చాం, బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా సపోర్ట్గా అనుమతి ఇచ్చాం. కాకపోతే మనిషి ప్రాణాలు తీయడానికి అయితే అనుమతి లేదు. మరి
అక్కడ పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ వచ్చాడు. ఈ విషయంలో అల్లు అర్జున్దే చాలా తప్పు అని ముక్తగడతో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పాడు అనమాట. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చట్టం తన పని తాను చేసుకుంటుంది, ఈ విషయంలో సమస్య తగ్గేదే లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు తగ్గేది లేదు అన్నట్టు చాలా ఫైర్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ఒకరోజు నైట్ జైల్లో ఉండి వచ్చినందుకే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. పరామర్శించడానికి హీరోలు అందరూ కదిలారు. అల్లు అర్జున్కి ఆయన చేయబోయిందా, కాలిపోయిందా, మరి ఇంకేదైనా అన్యాయంగా అరెస్ట్ అయ్యాడా, మరి పరామర్శించడానికి వెళ్ళారు. కానీ తల్లి చనిపోయి సావు బతుకుల మధ్య ఉన్న బాలుని పరామర్శించడానికి వెళ్ళలేదు. దీనిపై సినీ పెద్దలు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి, మీరే ఆలోచించాలని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అనమాట. అయితే అక్కడ మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. సీఎం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏ విషయంలో అంటే తన తల్లి చనిపోతూ బాలుడు చేయి పట్టుకుంది. ఆ వీడియోలు ఆ ఫొటోస్ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వీడియోలు చూస్తుంటే అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అసలు అక్కడ తొక్కిసలాటకు హీరో రావటం ఎందుకు, పర్మిషన్ లేకుండా రావటం ఎందుకు, మళ్ళీ వెళ్ళటం ఎందుకు, వెళ్తూ అభివాదం చేసుకుంటూ వెళ్ళటం ఎందుకని రేవంత్ రెడ్డి, ఇవన్నీ నేననే మాటలు కదండి, రేవంత్ రెడ్డి గారి మాటలోనే ఇవన్నీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలోనే ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అలాగే ఇంకో మినిస్టర్ని కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మినిస్టర్గా చేశారు, అంత అనుభవం ఉంది, రూల్స్ మీకు తెలియదా అని ఒక మినిస్టర్ని ప్రశ్నించాడు, కౌంటర్ ఇచ్చాడు. అది ఏ విషయంలో కౌంటర్ ఇచ్చాడంటే కేటీఆర్ గారు దాదాపు ఒక జాతీయ స్థాయి నటుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు, ఒక రోజు నైటాలు ఉంచారు, ఆ కోర్టు ఉత్తర్వులు వచ్చినా కూడా మీరు రిలీజ్ చేయలేదు అని కేటీఆర్ గారు వీడియోల రూపంలో ప్రెస్ మీట్లో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారిని అడిగితే రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానంగా ఈరోజు అసెంబ్లీలో కౌంటర్ వేశాడు. నీకు 10 సంవత్సరాల అనుభవం ఉంది, ఆ రూల్స్ తెలియదా, 6 దాటితే ఎటువంటి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా సరే 6 దాటితే మరుసటి రోజే రిలీజ్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు రిలీజ్ చేయరని మీకు ఆ రూల్స్ తెలియదా అని కేటీఆర్పై గట్టిగా స్ట్రాంగ్గా ఫైర్ అయ్యారనమాట. ఏదైనా సరే అల్లు అర్జున్ది చాలా తప్పు, చట్టం తన పని తాను చేసుకుంటుంది అని చాలా ముక్త కంఠంతో మళ్ళీ అల్లు అర్జున్ 4 రోజుల తర్వాత దీనిపై వీడియో చేశారు. కానీ అతను బాలుని పరామర్శించడానికి వెళ్ళలేదు, కుటుంబ సభ్యులు కానీ ఎవరు పరామర్శించడానికి వెళ్ళలేదు. మరి ఈ విషయంపై మేమైతే తెలంగాణ సర్కారు ఆ బాలుడికి పూర్తి వైద్యం ప్రభుత్వం భరిస్తుంది, ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటాం అని రేవంత్ రెడ్డి సర్కారు పదే ఈరోజు అసెంబ్లీలో గట్టిగా అల్లు అర్జున్ గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఇదంతా నా మాటలు చెప్పట్లేదండి, రేవంత్ రెడ్డి స్వయాన అసెంబ్లీలో ఫస్ట్ టైం తెలుగు హీరో గురించి ఒక సినీ నటుడు గురించి ఫస్ట్ అసెంబ్లీలో ఎంతగా చర్చ జరిగింది. ఈ భరోసా ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే తెలంగాణ సర్కారు ఎప్పుడు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుంది, సామాన్య ప్రజల వైపే ఉంటుంది, న్యాయం వైపే ఉంటుంది అని తాను తగ్గేదేలా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చాడు అల్లు అర్జున్కి. నేను అనుకున్నా అంటే ఈ కేసు ఇంకా రిలీజ్ అయ్యాడుగా, దాదాపు పెద్ద నటుడు, ఆ గవర్నమెంట్ కూడా ఆశ చూసి మళ్ళీ అందులో దిల్ రాజు గారికి ఒక పదవి ఇచ్చారు, ఆ ఆశ చూసి స్పందించిద్దిలే తెలంగాణ సర్కారు పట్టించుకోదు అని అనుకున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై గట్టిగానే ఉన్నారు. ఏదైనా న్యాయం వైపే నిలబడాలనుకున్నారు, సామాన్య ప్రజల వైపే నిలబడాలనుకున్నారు, న్యాయం వైపే ఉండాలి అనుకున్నారు. మరి అల్లు అర్జున్ పర్మిషన్ లేదు కాబట్టి అనుకూలంగా వచ్చాడు కాబట్టి అతనిదే తప్పు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ఈరోజు అన్న మాటలు చూస్తుంటే ఆ సీఎం హ్యాట్స్ అప్ చెప్పవచ్చు. ఏదైనా సరే ఇదండి తెలంగాణ పుష్పపై రేవంత్ రెడ్డి గారు ఫైరు ఈ విధంగా ఉంది. మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.